హాయ్ హలో వెల్కమ్ టు స్కంద వ్లాగ్స్. ఈరోజు మా ఇంట్లో నేను వంకాయ బజ్జీ చేశాను. ఇది ఎలా చేయాలో చూసేద్దాం. ఇందుకోసం వంకాయను ఇలా చూపించిన విధంగా ఘాట్లు పెట్టుకొని ఆయిల్లో ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్ పల్లీలు, ఒక 1.5 టేబుల్ స్పూన్ శనగబ్యాళ్ళు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ ఉద్దిబ్యాళ్ళు అన్నీ ఫ్రై చేసుకొని, తర్వాత కొంచెం కొబ్బరి అన్నీ ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అలాగే అందులో ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పౌడర్ అన్నీ వేసి తర్వాత ఆనియన్స్, టమోటా, గార్లిక్, అల్లం అవి కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఇందులో పెట్టి వంకాయలో పెట్టి ఇలా చేసుకోవాలి. ఇలా చేసి పక్కన పెట్టుకొని తర్వాత ఒక బౌల్లో శనగపిండి, నేను ఆ స్పూన్తో ఒక 3 స్పూన్స్ తీసుకొని అందులో ఒక 1/2 స్పూన్ సాల్ట్, అందులో ఒక 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ వాము, తర్వాత 1/2 స్పూన్ జీరా పౌడర్ వేసుకొని, తర్వాత 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసి కొంచెం హాట్ ఆయిల్, తర్వాత కొంచెం లెమన్ పిండి, తర్వాత వాటర్ కలుపుకోవాలి. లెమన్ పిండడం వల్ల ఫ్లఫీగా వస్తాయి బజ్జీలు. తర్వాత ఆ వంకాయని ఇందులో ఇలా రౌండ్గా చేసి ఆ పిండి అంతా పట్టుకోవాలి, దానికి చేసి నూనెలో వేసి వేయించుకోవాలి. ఇలా వేయించుకొని 2 సైడ్స్ కాల్చుకొని కాల్చుకున్న తర్వాత పక్కన తీసుకొని, తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లో ఇలా నేను వీడియోలో చూపించినట్టు కట్ చేసుకొని అందులో సన్నగా కట్ చేసిన ఆనియన్, సన్నగా కట్ చేసిన టమాటో కూడా వేసి ఇప్పుడు కొంచెం గరం మసాలా స్ప్రింకిల్ చేయాలి, టేస్ట్ కోసం బాగుంటుంది. స్ప్రింకిల్ చేసి తర్వాత లెమన్ కొంచెం పిండాలి. పిండి తర్వాత కొత్తిమీర ఉంటే సన్నగా కట్ చేసి కొత్తిమీర కూడా వేసుకొని సర్వ్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో. థ్యాంక్ యూ.